5000 చేస్తే మంచిదట. దారిద్ర్యే పంచసాహస్రం 5000 లింగములు పార్థివ లింగములు తయారు చేసి పూజ చేస్తే భయంకర దారిద్ర్యం తొలగిపోతుంది. మళ్ళీ చెబుతున్నాను, దారిద్ర్యే పంచసాహస్రమయుతం సర్వకామదం. దారిద్ర్యం పట్టుకున్నప్పుడు ఇంక ఎవడూ మనకి సాయం చెయ్యడం లేదనుకున్నప్పుడు, ఈ దారిద్ర్యం నుంచి ఎలా బయటపడాలి బాబోయ్ అనిపించినప్పుడు చిన్ని చిన్ని పార్థివలింగాలు ఒక 5000 తయారు చేసి భక్తితో పూజిస్తే అన్ని కోరికలు తీరుతాయి, సకల సంపదలు వస్తాయి. తాము చేసుకోలేనప్పుడు ఏం చేయాలని చెప్పారు? ఇతరుల చేత చేయించుకోమన్నారు. అలా చేసుకున్నా ఆయన సంతోషిస్తారు. జైల్లో ఉన్నవాడు తనంతా తాను చేసుకోలేడు కదా, అలాంటి వాడి కోసం బయట వాడు ఎవరు చేసినా ఆయన అనుగ్రహిస్తాడు. ఎలా చేసినా భక్తితో చేస్తే సంతోషిస్తాడు ఆయన. మన శక్తిని బట్టి, నేను చెప్పాను ఇందాక మీకు, పంచామృతాలు చేయలేకపోతే కనీసం నీళ్లతో అయినా అభిషేకం చేయండి. ఎక్కడో చోట ఇంత పత్రి దొరకడం కష్టం కాదు కాబట్టి పత్రితో పూజ చేయండి. ధనం ఉంటే మాత్రం లోభించకూడదు. అన్నీ ఉండి లోభించమని చెప్పలేం. మళ్ళీ పేదవాడికి నీళ్లు పోసినా పర్వాలేదన్నారు కానీ కోట్లు ఉండి పర్వాలేదు, పద్మాకర్ గారు చెప్పారుగా నీళ్లు పోసినా చాలట, పాలు ఎందుకులే, పాలు కడుపులో పోద్దాం, నీళ్లు శివుడి మీద పోద్దాం అంటే నీ సంగతి ఆయనకి తెలుసు. దౌర్భాగ్యుడే, ఇంత సంపద ఉండి నా నెత్తి మీద నీళ్లు వస్తావట్రా అని రేపడితే నీళ్లు కూడా లేకుండా చేస్తాడు. కాబట్టి అన్నీ ఉండి లోభించకూడదు సుమా. అన్నిటికంటే అతి భయంకరమైనది లోభం. లోభశ్చేదగుణేన కిం, పిసిరిగొట్టుతనం అనేది ఒకటి ఉంటే ఇంకంతకంటే వేరే పాపం మరొకటి లేదు. అత్యంత